ఓ ప్రమాదం జరిగింది, దాని తీవ్రత అంటే ఏ రేంజ్లో జరిగింది అని తెలుసుకోవాలంటే ఎలా? ఫర్ సపోజ్ ఓ కారు ప్రమాదం జరిగింది, అప్పుడు డ్యామేజ్ అయిన కారును చూస్తే తెలుస్తుంది దాని తీవ్రత ఎంత అనేది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మేడారం అటవీ ప్రాంతానికి అప్లై చేద్దాం, అప్పుడు తెలుస్తుంది అక్కడ జరిగిన దారుణం ఏంటనేది. తెలంగాణలో తుఫాన్లు వస్తే ఏం జరుగుతుంది? భారీ వర్షం నమోదవుతుంది, మహా అయితే వరద విలయతాండవం చేస్తుంది, కొన్ని ప్రాంతాలను ముంచేస్తుంది, నదులు పొంగుతాయి. కానీ మేడారం అటవీ ప్రాంతంలో అంతకు మించిన ధ్వంసం జరిగింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తుంటే ప్రకృతి ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. 200 హెక్టార్లు అంటే అటు ఇటుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అడవి నాశనం అయిపోయింది. చెట్లు మొత్తం విరిగిపడ్డాయి. అసలు అక్కడ దృశ్యాలు చూస్తుంటే ఇక్కడ దట్టమైన అడవి ఉండేదా అన్నట్టుగా ఉంది. అటవీ ప్రాంతాన్ని ఇంతలా డిస్టర్బ్ చేసింది ఏంటి, డెస్ట్రాయ్ చేసింది ఏంటి అనేది తెలుసుకునే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఇదంతా కూడా ఆగస్టు 31న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 మధ్య, అంటే దాదాపు 2.5 గంటల పాటు జరిగిందని గుర్తించారు. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎగ్జాక్ట్గా లెక్కగట్టలేదు, కానీ దాదాపు 50,000కు పైగా చెట్లు నాశనం అయిపోయాయి. ఏదైనా హరికేన్ లాంటిది వస్తే కానీ ఇన్ని చెట్లు నేల కొరగవు. కానీ మన ఏరియాలో హరికేన్లు వచ్చే సమస్య లేదు, ఎందుకంటే మన టెరిటరీ కానీ మన వాతావరణం కానీ ఆ పరిస్థితుల్లో లేదు. అదంతా వెస్ట్రన్ కంట్రీస్కి వస్తుంది. కానీ ఇది అసాధ్యం కాదని ఇప్పుడు జరిగినటువంటి ఘటన నిరూపిస్తోంది. ఎందుకంటే 500 ఎకరాల విస్తీర్ణం అంటే చిన్న విషయం కాదు. ఓ 15 కిలోమీటర్ల రేడియస్లో విధ్వంసం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే స్థాయిలో సుడిగాలులు జనావాసాలు ఉన్న ఏరియాకు వచ్చి ఉంటే కథ మరోలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండేటటువంటి అన్ని పక్కా ఇళ్ళు ఉండవు. దాదాపుగా అన్ని పూరిల్లో లేదా పెంకుటిల్లో లేదా రేకుల షెడ్లో ఉంటాయి. ఇలాంటి చెట్లనే విరిచేసినటువంటి ఆ సుడిగాలి ఆ ఇళ్ల మీద పడితే పరిస్థితి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. మనుషుల్నే తిప్పి మెలేసి పైకి పడేసేటటువంటి పరిస్థితి ఈ గాలులకు ఉంటుంది. అసలు ఆ సీన్లను ఊహించుకుంటేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఏం జరిగిందన్నది ఒక మిస్టరీ, ఎందుకంటే విజువల్స్ మనకు దొరకలేదు. అది ఒక 2.5 గంటల పాటు జరిగినటువంటి విధ్వంసం అడవిలో జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఎవరు చూసే పరిస్థితి లేదు, దాన్ని రికార్డ్ చేసే పరిస్థితి లేదు. కానీ విజువల్స్ని అబ్జర్వ్ చేస్తే, జరిగిపోయిన తర్వాత విజువల్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. విధ్వంసం జరిగిన ప్రాంతం, ఆ పక్క ప్రాంతాన్ని మీరు డ్రోన్ విజువల్స్లో చూడొచ్చు. బిగ్ టీవీ సంపాదించిన విజువల్స్లో ఇవి మీకు తేడా ఈజీగా అర్థమైపోతుంది. హోరు గాలులు ఏ రేంజ్లో అక్కడ విధ్వంసం సృష్టించాయనేది. అసలు అక్కడ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్ న్యూట్రియంట్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి చెట్టుకి. అంటే ఇటువంటి చెట్టు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమంటాము, దానివల్ల ఎరువులు బాగా భూమి లోపల వరకు పోతాయి. కానీ ఇక్కడ నేను చాలా మటుకు చెట్లు ఏం చూసామంటే ఎరువులు పైననే ఉన్నాయి, భూమి లెవెల్లోనే ఉన్నాయి, పెద్ద లోతు వరకు పోలేదు. ఎందుకు పోలేదంటే చెట్టుకి కావాల్సింది నీరు, కావాల్సింది మినరల్స్, కావాల్సింది ఇంకా వేరే రకరకాలు మాయిశ్చర్, తర్వాత హ్యూమస్ అంతా కూడా సబ్ సర్ఫేస్ సాయిల్ అంటే పైననే దొరుకుతుంది. కాబట్టి ఆ రూట్ హారిజంటల్ దూరం వరకు పోతున్నాయి, కానీ లోతు పోవట్లేదు. లోతు పోయింది ఎందుకంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే లోతు పోతే దానికి యాంకరింగ్ బాగుంటుంది, చెట్టు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చిన్న ఇటువంటి గాలి వస్తే దానికి దీనికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాడు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారో విన్నారు కదా, వారు కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఇలా జరిగి ఉండొచ్చు అని ఓ 2-3 అంచనాలు మాత్రం చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వారు చెప్పేది కాస్త నమ్మేటట్టుగానే ఉంది. రిచ్ సాయిల్ కాబట్టి చెట్లు వేర్లు ఎక్కువ లోతుకు వెళ్ళడం లేదు, అందుకే గాలికి ఊడిపోయి ఉండొచ్చు అంటున్నారు. బట్ చాలా చెట్లు సగానికి విరిగిపోయాయి, ఊడి రావాలా, ఇరిగిపోయాయి. దీనికి మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది ఒక మొదటిసారి అనుభవం కాబట్టి. ప్రస్తుతం ఈ ప్రాంతానికి అధికారులు క్యూ కట్టారు. మంత్రి సీతక్క కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఎందుకంటే ఆవిడ నియోజకవర్గం, ఆవిడ తిరిగినటువంటి ప్రాంతం అదంతా కూడా. ఈ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ చిన్నతనం నుంచి, ఆవిడ మూమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ అడవుల మధ్యలో తిరిగి ఉన్నారు. ఆ అడవులు ఆవిడకి సుపరిచితం. సో ఆవిడకి దాని మీద చాలా గ్రిప్ ఉంటుంది, ఆవిడ చెప్పగలదా మాట. 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే
తాడ్వాయి టు మేడారం మధ్య, అటు తాడ్వాయి, ఇటు మేడారము, అటు షాపెల్లి, ఇటు కొండపర్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఏటునాగరం నుంచి హన్మకొండ, మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. సో మంత్రి సీతక్క చెబుతుంది కూడా నిజమే. ఇదే సిచ్యువేషన్ జనావాసాల్లో జరిగితే పరిస్థితి ఏంటనేది ఆమె ప్రశ్న. కానీ అసలు ఈ అబ్నార్మల్ సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే పరిస్థితి ఏం చేయాలన్న దానికి మనం ముందుగానే ఆన్సర్ తెలుసుకోవాలి. ఇళ్ల మీదకి వస్తే ఏం చేయాలి అనేది. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందే గుర్తించే వ్యవస్థను మనం తెలుసుకోవాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.